ఏమీ సాధించకుండా అలాగే ఉండిపోవడానికి, రోజు మానసికంగా బాధపడుతూ ఉండటానికి, రోజు కుటుంబంలో గొడవలవుతూ ఉండటానికి, మన దగ్గర డబ్బు అసలు లేకపోవడానికి, ఉన్నా కానీ మన దగ్గర ఉండదు, వెళ్ళిపోతూ ఉంటుంది. వీటన్నిటికీ కారణం బంధువులు అంటే నమ్ముతారా? అంటే అందరు బంధువులు కాదు, కొందరు బంధువులు అండి. రిలేషన్స్ మోస్ట్ టాక్సిక్ అయిపోయినాయి కదండి. అందుకేనేమో ఆ సీరియళ్ళు సంవత్సరాల కొద్దీ, సంవత్సరాలు ఏంటి, చిన్నప్పటి నుంచి మనకు ఒక వయసు వచ్చే వరకు కూడా సీరియళ్ళు నడుస్తూ ఉంటున్నాయి చూడండి. ఇక్కడంతా బంధువులే కనిపిస్తూ ఉంటారు. వాస్తవం కాబట్టి బాగా కనెక్ట్ అయిపోయినట్టున్నారు. జనరల్గా ఏమనుకుంటాం, సోషల్ మీడియా అత్యంత ప్రమాదకరమైంది, సోషల్ మీడియాలో ఏమీ షేర్ చేయొద్దురా బాబు అంటారు మన వాళ్ళు. సోషల్ మీడియాలో ఎంతమంది అంటే షేర్ చేసేది 5-10%. 90-95% ముఖ్యంగా మన ఇండియాలో కాస్త గుట్టుగా ఉంటారు కదా, ఇళ్లలోనే ఉంటారు కదా, ఏ విషయం చెప్పుకోరు ఎక్కడ సోషల్ మీడియాలో. కానీ ఎక్కడ చెప్పకూడదు అక్కడ చెప్పేస్తూ ఉంటారండి బంధువులు. మళ్ళీ గుర్తు చేస్తున్నా, మోస్ట్ టాక్సిక్ అండి. కొన్ని విషయాలు షేర్ చేసుకోవద్దని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఏది మన ఇండియన్ సొసైటీని, ఇండియన్ సైకాలజీని అర్థం చేసుకున్న ఎక్స్పర్ట్స్. ఇది అందరి గురించి కాదు, కొందరి గురించి. ఇక్కడ కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పొచ్చు, మరి మీకు అలాంటి వాళ్ళు ఉన్నారా లేదా అనేది. ఇక్కడ విషయం ఒక్కటి వస్తున్నానండి, ఫైనాన్షియల్స్ అండి, ఆర్థిక విషయాలు. మన దగ్గర ఇంత డబ్బు ఉంది, ఇంత సంపాదిస్తున్నాను, లేకపోతే ఇంత కూడబెట్టాను, ఇంత కూడబెడదాం అనుకుంటున్నాను, ఇక్కడ అది కొన్నాను, ఇక్కడ ఇది కొన్నాను, ఆ బంగారం కొన్నాను, భూమి కొన్నాను. ఇలాంటివి షేర్ చేయటం వల్ల మీకు నష్టమే కానీ లాభం ఉండదండి. ఎందుకంటే రేపు దీన్నే ఎల్స్గా పెట్టుకొని వాడు అప్పు అడుగుతాడు, లేకపోతే షూరిటీ అడుగుతాడు, లేకపోతే ఇంకోటి, లేకపోతే ఎక్కడో చోట ఏదో ఒక పొల్లేసేస్తాడండి. అంతే, ఇక అక్కడతో మీరు మటాష్ ఆగిపోవడమే అన్నట్టు. ఇంకా రెండోది వచ్చి కుటుంబంలో గొడవలండి. రక్త సంబంధికులు, అమ్మ నాన్న భార్య పిల్లల వరకు ఓకే, కానీ అది దాటి బయటికి వెళితే మాత్రం భలే ఎంజాయ్ చేస్తారండి వాళ్ళు. ఎవరు వీళ్ళు ఎంజాయ్ చేయరు, ఆ బంధువులు అనేవాళ్ళు మన దగ్గర అయ్యో పాపం అంటారు, బయటికి వెళ్ళాక ఆహా భలే అయిందిలే నా ఏళ్ళకి అనుకుంటారండి. ఇలాగే అనుకుంటారు, కావాలంటే చెక్ చేసుకోండి మీరు. సో మరి కుటుంబంలో గొడవలు వగేరా ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నలుగురి మధ్య ఉంచుకోండి, షేర్ చేయొద్దు. ఇక మనశ్శాంతి, మనసు బాగాలేదు, ఏదో ఇబ్బంది ఉంది, ఏదో బాధ ఉంది, అందరికీ ఉంటుంది కదా, అది ఎవరితో షేర్ చేసుకోవాలి? భార్య, భర్త, పిల్లలు, అంతవరకేనండి. బయటికి వెళితే వాళ్ళు మీ మనశ్శాంతిని కాపాడుతున్నట్టే యాక్ట్ చేస్తారు, కానీ దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారండి. అంటే ఆ అవకాశం వాడుకుంటారు, ఇక మామూలుగా ఉండదు అన్నట్టు. మిమ్మల్ని ఎక్కడ వీలైతే అక్కడ ఆ రేంజ్లో నాకేస్తారన్నట్టు. ఫైనల్గా ఫ్యూచర్ ప్లాన్స్ అండి. మనం ఏదో చేద్దాం అనుకుంటాం, గొప్పగా సాధిద్దాం అనుకుంటాం, గొప్ప చదువులు, గొప్ప ఉద్యోగాలు, గొప్ప సంపాదన ఏదో అనుకుంటాం కదా, ఇవి మన వాళ్ళకి షేర్ చేసేస్తామండి. అందరూ కాదు, కానీ సాయం చేసేవాళ్ళు చాలా తక్కువ. ఇక్కడ మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలా ఎక్కువ ఉంటున్నారు, ఈ టాక్సిక్ రిలేటివ్స్ అండి. పేరుకే రిలేటివ్స్ అని చెప్పుకుంటున్నాం, కానీ వాళ్ళకి విపరీతమైన, మీకు అర్థమైపోయింది కదా, ఏమంటారు దాన్ని మీరే కామెంట్లో చెప్పండి.